ఎవరు గుంజు కొడతా మిమ్మల్ని అట్టి కాదు నేను విన్నావా చేయి పట్టి గుంజు కొడతా 50,000 రూపాయల ఫోటో కట్టుకొని చెప్పండి కొంచెం చంపుతాం మిమ్మల్ని అట్టి కాదు చెప్పండి కొంచెం చంపుతాం వింటున్నా అంటే గడవతుండ్రు నాకు ఇప్పుడు ఫోటో కట్టు నువ్వు ఎట్లా అడిగినావు నన్ను నువ్వు ఎట్లా అడిగినావు పైసలు నువ్వు ఎట్లా అడిగినావు నన్ను మా ఆయన లేదు చూసి చాలు నెల రోజులే మా ఆయన ఉంటాడు నాకు ఎంత బాధ ఉంది అక్కడ ఖర్చు బెదిరించడం నేను కడకున్నా ఇది ఇల్లు వాళ్ళగా గ్రామ పంచాయతీ సెక్రటరీకి సంబంధం అని చెప్పింది ఆల్మోక్త బాంచాను మేము రెక్కలేదు బతుకని నా 70 సార్ ఆఫీసులకైనా పట్టి సారు మాకు ఇందిరా మిల్లు వచ్చింది సార్ అయితే 30 తారీఖు నాడు ముగ్గు పోసుకున్నాం సారు ఆ ముగ్గు పక్క పొన్న గెట్టోళ్ళు మా దాంట్లో పోసిండ్రని ముగ్గునంతా ఇట్లా కాళ్ళతో నూకేసిండ్రు సార్ నూకేసిండ్రు 30 తారీఖు నుంచి ఇప్పుడు మళ్ళీ 30 తారీఖు వస్తే నెల అవుతుంది సారు దాన్ని మేము ఏడికి పోవాలంటే అక్కడికి అన్ని సార్ల దగ్గరికి పోయినాము పోలీస్ స్టేషన్లో వేసినాము ఏడికి పోయినాం మాకేమి కూడా న్యాయం జరుగుతుంది సార్ విన్నారా మాకు ఇప్పుడు మొన్న మా ఆయన లేడు కార్యదర్శులను ఉప సర్పంచి ఇద్దరు వచ్చి వాళ్ళు అనుకొని నా దగ్గరికి వచ్చిండు కార్యదర్శి సార్ వచ్చి నర్సయ్య లేడు అంటే లేడు సార్ అని అన్నాక మరి సార్ మా ఇల్లు ఫోటో కొట్టరా మరి ఇట్టనే ఉంటే ఎట్లుంటుంది అని అంటే అమ్మ వాళ్ళతో నేను ఎట్లా చెడి చేస్తా కానీ నాకు ఒక 50,000 రూపాయలు ఇయ్యింది మరి ప్రశాంత్ సార్ కూడా నాతో అన్నాడు కార్యదర్శి ఉప సర్పంచ్ కూడా అన్నాక ఆయనతో నేను అది విషయం ఇక అట్లనే మనసులో పెట్టుకొని మా ఆయనకు నాకు ఫోన్ చేయరా సారు టైం అన్నది కూడా తెలియదు ఏ టైంకి వచ్చింది అన్నది కూడా నేను చెప్పలేను సార్ అది నాకు టైం తెలియదు కాబట్టి అయితే ఏమైందంటే ఈయనకు నేను చెప్పిన వాళ్ళు వాళ్ళే వచ్చిండు ఆయనతో వేరే కాడికి వేయినాం సారు పోయి 10 రూపాయల చొప్పున 50,000 తీసుకొచ్చి మాకెందుకంటే మాకు గింత అంతే ఉంది రూము పాతది సారు అది సరిపోతలేదు మేము కట్టుకుందామని ఇబ్బంది పడి పెట్టిపించుకున్నాం అది అట్లా జరుగుతుంది కాబట్టిగా ఇప్పుడు ఈ సార్ దగ్గరికి పోయి వేరే కాడ 50,000 రూపాయలు తీసుకొచ్చి ఈ సార్కి ఇచ్చైనా మేము పిల్లటు ఫోటో కొట్టించుకొని పిల్లటు కట్టుకోవాలనే ఉద్దేశం కొద్ది వీడికి నిన్న వచ్చినాం 50,000 కట్టుకొని ఇయ్యవేయిన సారు నాకు దొరకలేదు సార్ ఇది మాటలు సార్ ఉరుకుడు నేను కూడా ఉరికినా సార్ ఉరికినా కానీ తీసుకోలేదు మాకు ఫోటో కొడతలేడు ఇది మాకు న్యాయం చేస్తలేరు సార్ అడిగండి సార్ మరి ఎందుకు తీసుకుంటున్నాడు అడిగినప్పుడు తీసుకోవాలి అంటే ఇక్కడ మంది ఉన్నారు కదా సార్ ఒంటి కూడా పడిగా నా ఇల్లు కూడా ఒంటిగానే ఉంది సార్ ఓళ్ళు కూడా లేరు అక్కడ ఈ కార్యదర్శి సారు ఉప సర్పంచ్ తోని పక్క పొన్న భూమి కొన్న 10 మందితోని నాకు పాన భయం ఉన్నది సార్ మా ఆయన ఇక్కడ కార్యదర్శి ఎప్పుడు అడిగింది డబ్బులు అది 3 రోజులే 3 అవుతుంది కానీ టైం అన్నది నాకు తెలియదు టైం అవసరం 3 రోజులు అందరు నడుగురు ఇక్కడ